గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వసేన్ ఎలా ఉంది సినిమా? ఒక్క మొక్కలో చెప్తున్నా అన్న, విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. ఓకే. పుష్ప తర్వాత ఆ రేంజ్ సినిమా విశ్వక్సేన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇది. నేను చెప్తున్నా సెకండ్ హాఫ్ లాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఏం నమ్మద్దు, సినిమాకి వచ్చి చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంతే. పుష్ప తగ్గేదలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ ఎర్రగా తీసింది. విశ్వక్సేన్ అన్నకి అసలు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ దాటిపోతాడు. నిజం చెప్తున్నా, అసలు పోలీస్ స్టేషన్ లో ఫైట్ ఉంటది అన్న, ఫైట్ మాస్టర్ ఎర్రాగా తీసావు సార్. 30 మంది 40 మందిలో ఒక టైగర్ వచ్చి మీదడిపోతే ఎలా ఉంటుందో, అలా కాకుండా 10 టైగర్లే ఒక్కడ కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎప్పుడెవడో గొట్టంగా మాటలు నమ్మొద్దు, ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే గోదావరి యాస అయితే మాత్రం విశ్వక్సేన్ కి పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది. ఆ ఏరియాలోనే పుట్టాడేమో అన్న రేంజ్ లో ఉంది యాక్టింగ్ అయితే మాత్రం. అన్న స్నేహ శెట్టి ఫ్యామిలీ టైప్ ఇచ్చింది. ఫ్యామిలీ అంటే వైఫ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా పద్ధతిగా శారీ కట్టులో చాలా అందంగా క్యూట్ గా చాలా బాగుంది. అండ్ అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. విశ్వక్సేన్ అన్న గన్న పెడితే అంజలి అటువైపు ఆపోజిట్ సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. అదే నా ఫ్యామిలీ సెంటిమెంట్ కంక్లూజన్ ఇవ్వాలి కదా, ఏం జరిగింది అన్నది ఆ స్టోరీ చెప్పే దగ్గర ఫ్యామిలీకి నచ్చ చెప్పాలి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో ఆ విషయంగా ఒక 10 మినిట్స్ దాన్ని మీరు లాగంటే అది కరెక్ట్ కాదు. సినిమా ఏం జరిగింది అన్నది క్లియర్ గా చెప్పాలి. క్లియర్ కట్ గా ఫైనల్ లో కంక్లూజన్ ఇచ్చాడు, అది మాత్రం అల్టిమేట్ అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్ విశ్వసేన్ ఆ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయా? ఎన్టీఆర్ దాటిపోతున్నాడు. నేను అదే చెప్తున్నా అన్న, ఎన్టీఆర్ దాటిపోతున్నాడు ఈ సినిమాతో. నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ మించిపోతాడు. ఆ రేంజ్ యాక్టింగ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపిస్తున్నాడు. గామి తర్వాత ఈ సినిమా గామి వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యే దాకా వెళ్ళిపోవడం, అబ్బాబ్బా మైండ్ బ్లోయింగ్ స్టోరీ అంతే. వన్ వర్డ్ లో ఏం చెప్తావు సినిమా గురించి? వాళ్ళు చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. విశ్వక్సేన్ విశ్వరూపం చూడాలి అంటే సినిమాకి రండి, చూడండి, సూపర్. థ్యాంక్ యూ.